హలో మూవీ మేట్స్, ఓటీటీని చెక్ చేస్తున్న బెస్ట్ 7 లిస్ట్ మళ్ళీ మీ ముందుకు వచ్చేసి ఆ లిస్ట్ నెంబర్ 1 సత్య. తెలుగులో కూడా అవైలబుల్ గా ఉందండి. ఇది జేడి చక్రవర్తి సత్యానో మన శర్వానంద్ సత్యానో కాదు, రీసెంట్ గా వచ్చిన సత్య. ఇది కొందరు పూర్ ఫ్యామిలీలో ఉండే పేరెంట్స్ వాళ్ళ కొడుకు గాని కూతురు గాని గవర్నమెంట్ కాలేజ్ లో చదివితే మా పోరాడు చెడిపోతాడని అప్పులు చేసి మరి ఎన్నో తిప్పలు పడి ప్రైవేట్ కాలేజ్ లో జాయిన్ చేస్తూ ఉంటారు. మరి అలా వెళ్ళిన సత్య ప్రైవేట్ కాలేజ్లో చదివాడా, ఏం చేశాడు, కాలేజ్ గొడవలు ఏంటి, తన లవ్ స్టోరీ ఏంటి అనేది ఈ మూవీ ప్లాట్. ఈ కాలేజ్ స్కూలు లవ్ స్టోరీస్ మన తెలుగు వాళ్ళకి కొత్తమీ కాదు, కానీ ఈ తమిళ రంగోలీ మూవీలో లవ్ స్టోరీతో పాటు ఫాదర్ అండ్ సన్ ఎమోషనల్ జర్నీని యాడ్ చేయడం వల్ల ఒక కొత్త ఫ్రెష్ మూవీ చూస్తున్నామనే ఫీలింగ్ వస్తుంది. ఇంటర్నల్ గా ఒక మంచి మెసేజ్ తో పాటు మంచి మంచి డైలాగ్స్ తో ఈ తమిళ రంగోలీ మూవీని తెలుగు సత్యాగా డబ్ చేసి ఆహాలో రిలీజ్ చేశారు. ఇది తమిళ మూవీనే, కానీ ఒక మంచి తెలుగు డబ్బింగ్ వల్ల స్ట్రేట్ తెలుగు మూవీనే చూస్తున్నామా అనే ఫీలింగ్ తో చూస్తాం. ఈ మంచి టైం పాస్ చేసే మూవీని మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం, ఒకసారి చూసేయండి. లిస్ట్ నెంబర్ 2 టారో. తెలుగులో కూడా అవైలబుల్ గా ఉందండి. ఇది టారో, టారోట్ కాదు, టీ సైలెన్స్ అంట. ఆ టీని డైరెక్టర్ తాగేశాడు. మొన్నటి వరకు నెట్ఫ్లిక్స్ ఓటీటీని షేక్ చేసిన ఈ మూవీ ఇప్పుడు ప్రైమ్ లో రెంట్ బేసెస్ లో ఉంది. రెంటులు గింటులు మనతోని ఆడైతే గానీ అనఫిషియల్ గా చూసేయండి. ఇది ఒక హారర్ మూవీ. రీసెంట్ గా హారర్ మూవీ అది తెలుగులో కావాలి అనే వారికి ఇది ఒక బెస్ట్ చాయిస్ బ్రో. మరీ కిరాక్ మూవీ కాదు, కానీ జస్ట్ టైం పాస్ కోసం ఈ హారర్ మూవీని ఒకసారి చూడొచ్చు. మన తెలుగు పాప బ్రహ్మోత్సవంలో ఉంటది, అండ్ అదే ఒక ఐలాండ్ లో ఉంటది కదా. గా అవంతిక పాప హాలీవుడ్ లో నటించి ఫుల్ పాపులర్ అయింది కదా, గా పాపనే గీ పాప. ఓజా బోర్డు టైపు ఇందులో కొన్ని పేక ముక్కలు ఉంటాయి, వాటితో ఆత్మలు వస్తాయా, మరి ఏమొస్తాయి, మరి స్కూల్ పిల్లలకి కార్డ్స్ ఏం చేశారు అనేది ప్లాట్. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం, డోంట్ మిస్ ఇట్. లిస్ట్ నెంబర్ 3 గోల్డ్ రన్. తెలుగులో కూడా అవైలబుల్ గా ఉందండి. అప్పట్లో రెండవ ప్రపంచ యుద్ధం గా టైంలో నార్వే గవర్నమెంట్ వాళ్ళ బంగారాన్ని జర్మనీ వాళ్ళు దోచేయకుండా సీక్రెట్ గా ట్రాన్స్పోర్ట్ చేద్దాం అనుకుంటది. మరి అప్పుడు ఏమైంది అనేదే ప్లాట్. ఇట్స్ అవైలబుల్ ఇన్ విఆర్ ఓటీటీ. ఇది నిజంగా జరిగిన సంఘటనల ఆధారంగా తీసారంట మావా. సో అప్పుడేం జరిగిందనేది కళ్ళకి కట్టినట్టు చూపించారు కాబట్టి డ్రామా ఉంటది. మీరు సినిమాటిక్ లిబర్టీ టైప్ ఫుల్ యాక్షన్ ఇలా కావాలనుకుంటే మేబీ మీకు అంతగా నచ్చకపోవచ్చు, కానీ కొన్ని గ్రిప్పింగ్ సీన్స్ కోసం ఈ మూవీని, అందులోనూ మంచి తెలుగు డబ్బింగ్ ఉంది కాబట్టి ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, కాబట్టి ఒకసారి ట్రై చేయండి. లిస్ట్ నెంబర్ 4 కాల్ మీ బే. తెలుగులో కూడా అవైలబుల్ గా ఉందండి. రీసెంట్ గా వచ్చిన ఈ వెబ్ సిరీస్ ఓటీటీలో దుమ్ము దులుపుతుంది మావా. మన అనన్య పాండే పాప ఉంది కదా, ఇందులో హీరోయిన్. వితౌట్ స్పాయిలర్స్ ఈ సిరీస్ ప్లాట్ ఏంటంటే బెల్లా అలియాస్ బే అనే పాప రిచ్లకే రిచెస్ట్ అనమాట. ఎంత రిచ్ అంటే ఇక మన అంబానీ ఫ్యామిలీ అంత రిచ్ అనుకోండి, కానీ ఒక అనివార్య సంఘటన వల్ల తను రిచ్ నుండి మిడిల్ క్లాస్కి వస్తుంది. మరి ఆ సంఘటన ఏంది చూసి తెలుసుకోండి. పాప జీవితంలో అప్ అండ్ డౌన్స్ ఏంటి, బంగారు కోడిపెట్టేలా పెరిగిన అమ్మాయి బంగారం పోయి ఉట్టి కోడిపెట్ట జీవితం ఎలా ఉంది అని తెలియాలంటే ప్రైమ్లో 8 ఎపిసోడ్స్ ఉన్న ఈ సిరీస్ ఒకసారి చూడాల్సిందే. ఆ ప్రొడక్షన్ వాల్యూస్ అయితే సూపర్ గా ఉన్నాయి మావా, చాలా గ్రాండ్ గా చూపించారు. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే గ్లామర్ షో, ఇల్లీగల్ ఎఫైర్స్ గురించి ఉంటది. పిల్లలతో వదగని పెద్దవాళ్ళు అది మీ ఇష్టం. అండ్ మీలో ఎవరైనా మన మూవీ మ్యాచ్ ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే మన ఛానల్లో ఇలాంటి మూవీ రికమెండేషన్స్ బోలెడ్ చేశాను, ఇంకా బోలెడ్ చేయబోతున్నాను. ప్రీవియస్ లేటెస్ట్ ఒక వీడియో లింక్ ఫస్ట్ కామెంట్ గా పిన్ చేస్తాను. ఈ వీడియో చూసాక ఆ వీడియోని కూడా ఒకసారి చూసేయండి. లిస్ట్ లో నెంబర్ 5 ముర్షిద్. ఈ సిరీస్ అయితే కిరాక్ అంటే కిరాక్ ఉంది బ్రో. G5 ఓటీటీలో ఈ సిరీస్ మాత్రం మామూలు షేక్ చేయట్లేదు, అందరూ తెగ ఎగబడి చూస్తున్నారు. కేకే మీనన్ లాస్ట్ మంత్ శేఖర్ హోమ్ తో ఓటీటీని అల్లల్లాడిస్తే ఇప్పుడు ఈ ముర్షిద్ తో కూడా ఈ మంత్ రఫ్ ఆడిస్తున్నాడు. మన హీరో ముంబైని గడగడలానిచ్చి ఒక గ్యాంగ్స్టర్, తన మాటే శాసనం అనేలా సర్కార్ లో అమితాబ్ లా పవర్ఫుల్ హీరో. మరి ఆ గ్యాంగ్స్టర్ పదవి ఎందుకు వదిలేశాడు, మళ్ళీ గన్ను పట్టుకున్నాడా లేదా అనేదే ప్లాట్. తన కొడుకుల పరిస్థితి ఏంటి, ఇవన్నీ తెలియాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే. నిజంగా లాస్ట్ మంత్ శేఖర్ హోమ్ లో డిటెక్టివ్ క్యారెక్టర్లు ఎలా జీవించేశాడు, ఇప్పుడు ఈ గ్యాంగ్స్టర్ క్యారెక్టర్లో కూడా తన నట విశ్వరూపం చూపించాడు. మరి గ్యాంగ్స్టర్ మూవీ అంటున్నావు, యాక్షన్, అందులో వెబ్ సిరీస్ అంటున్నావు, అయితే ఫ్యామిలీతో కష్టం అని మీరు అనుకుంటే మీరు చట్నీలో కాలేసినట్టే. హ్యాపీగా ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు, అస్సలు అంటే అస్సలు మిస్ అవ్వకండి. లిస్ట్ లో నెంబర్ 6 నింద. తెలుగు. ఏంటి బ్రో లాస్ట్ వీడియోలోకి ఈ మూవీని తిట్టి మళ్ళీ ఇప్పుడు సజెస్ట్ చేస్తున్నావు అని మీలో కొందరికి డౌట్ రావచ్చు. నాకు నచ్చలేదు, కానీ ఈటీవీలో ఈ మూవీ ట్రెండింగ్ లో ఉంది బ్రో. అట్లనే మా గ్యాంగ్ లో కొందరికి నచ్చిందంట. సో మేజర్ ఒపీనియన్స్ వెరీ ఇంపార్టెంట్ బిగ్లు. ప్రతి
రీసెంట్ మూవీని మీ దగ్గరికి చేసే ప్రయత్నమే ఈ మూవీ మేట్స్ ఉద్దేశం. అందులో భాగంగానే రికమెండ్ చేస్తున్నా. ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. 100 మంది దోషులు తప్పించుకున్నా పర్లేదు, కానీ ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడకూడదు అనే పాయింట్తో అల్లిన డిఫరెంట్ క్రైమ్ మూవీ ఇది. ఈ మర్డర్ మిస్టరీకి క్లైమాక్స్లో షాకింగ్ ట్విస్ట్తో ఎండ్ చేశారు, అది బాగుంది. నేను చాలా క్రైమ్ థ్రిల్లర్ చూసా కాబట్టి ఇది నాకు అంతగా ఎక్కలేదు, మీకు ఎక్కచ్చు, ఒకసారి ట్రై చేయండి. లిస్టా నంబర్ 7 మౌస్. ఈ సిరీస్ గురించి ఎంత చెప్పినా తక్కువే బ్రో. రీసెంట్ టైంలో నువ్వు చూసిన బెస్ట్ నెంబర్ 1 వెబ్ సిరీస్ ఏద్రాబాయ్ అని నన్ను అడిగితే నేను గిదే అని చెప్తా. దీనమ్మ సోషల్ మీడియాలోనైతే ఈ సిరీస్ షేక్లకే షేక్ చేస్తుంది. ఫస్ట్ ఒక్క ఎపిసోడ్ చూడండి, ఆ ఒక్క ఎపిసోడే ఒక సినిమా లాగా అద్దిరిపోతుంది. అలా 20 ఎపిసోడ్స్ 20 థ్రిల్లర్ మూవీస్ తో సమానం అనేలా కిరాకుంటాయి. ఇట్స్ అవైలబుల్ ఇన్ ప్రైమ్ ఓటీటీ, ఓన్లీ ఇన్ కొరియన్ ఆడియో. ఇలాంటి తోపు సిరీస్లు ఎందుకు తెలుగులో డబ్ చేయరు నాకైతే అర్థం కాదు. కానీ లాంగ్వేజ్ అనే కంచెన్ దాటితేనే ఇలాంటి ఎన్నో అద్భుతాలు మీరు చూడగలుగుతారు. మన మైండ్తో ఫుట్బాల్ ఆడుతూ కొన్ని ట్విస్ట్లకైతే మన బుర్ర బాంబులా పిలపడం పక్క. ఈ కొరియన్ వాళ్ళు ఏం తాగి తీస్తారు, ఏం దీన్ని తీస్తారో కానీ ఏవని అంతే మాటలు లేవు. ఈ సిరీస్ని మీరు ఇంతవరకు చూడకపోతే అర్జెంట్గా చూసేయండి, అస్సలు అంటే అస్సలు మిస్ అవ్వకండి. అండ్ ఇట్స్ స్పెషల్ థ్యాంక్స్ టైమ్. ప్రతి వీడియోలో ఒక ముగ్గురికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తా అని చెప్పా కదా. నెంబర్ 1 కిరణ్ ఫ్రమ్ USA. మన వీడియోస్ రెగ్యులర్గా చూస్తున్నందుకు మీ ప్రేమకి మీ అభిమానానికి బిగ్ థ్యాంక్స్ టు కిరణ్ బ్రో. నెక్స్ట్ సెకండ్ 1 మల్లేష్ ఫ్రమ్ మంచిర్యాల తెలంగాణ. హాయ్ మల్లేష్ బ్రో, చాలా రోజుల నుండి మన ఛానల్ని ఫాలో అవుతూ ప్రతి వీడియో చూస్తున్నందుకు మీకు పెద్ద థ్యాంక్స్ బ్రో. అండ్ థర్డ్ 1 లతా KPHB హైదరాబాద్. మన ఛానల్ని రెగ్యులర్గా వాచ్ చేస్తున్నందుకు ఏ బిగ్ థ్యాంక్స్ టు లతా సిస్. మీ కామెంట్స్ అన్నీ నేను చదువుతూనే ఉంటాను. నాకు కామెంట్ పెట్టే ప్రతి ఒక్కరి నేమ్ గుర్తుంటుంది. ఈ వీడియోలో కూడా మీ పేరు ఊరు మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో 3 మెంబర్స్కి స్పెషల్ థ్యాంక్స్ చెప్తా, ర్యాండమ్గా చెప్తున్నా. ఇలా అందరినీ కవర్ చేస్తా. లాస్ట్ వీడియోస్ ప్రీవియస్ వీడియోస్ అన్నీ చూస్తూ ఉంటా. అందరి కామెంట్స్ మెల్లిమెల్లిగా కవర్ చేస్తా. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ముఖ్యం బిగులు. నెక్స్ట్ ఇంకొక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. జై హింద్.